హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కౌశిక్ టెక్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్ ఫాంట్స్ని ఎలా మార్చుకోవాలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మన మొబైల్ని ఫాంట్స్ మార్చుకోవాలంటే మన మొబైల్ని రూట్ చేస్తాం. రూట్ చేసి ఐ ఫాంట్స్ అని వెరైటీ టైప్స్ ఆఫ్ యాప్స్ని వాడతాం. అయితే మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటిదంటే గో లాంచర్. తెలుసు కదా, అందరికి తెలిసి గో లాంచర్. నెక్స్ట్ ఇంకా గో లాంచర్ ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఈ గో లాంచర్ యాప్ ఓపెన్ చేయాలి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ గో లాంచర్ అనే యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేయండి అంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ గో లాంచర్ ఫాంట్స్ ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నాకు ఏదో ఒకటి స్టైల్ కావాలంటే నేను ఏదో ట్యాప్ అప్లై ఈ ఫాంట్ చేంజ్ చేయాలంటే నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ యాప్ అంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఈ ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ఎక్స్ట్రాక్ట్ ఫాంట్స్. ఇప్పుడు మనము యాప్లో చూసాం కదా, అన్ని ఫాంట్స్కి ఒకటే యాప్. ఫ్రెండ్స్, వెరైటీ టైప్స్ ఆఫ్ యాప్స్ అవసరం లేదు. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఓపెన్ చేస్తున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేస్తే మీకు స్కాన్ ఫాంట్స్ వస్తుంది. ఇది స్కాన్ చేస్తుంది. ఇప్పుడు స్కాన్ చేస్తుంది. ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ సమ్ టైమ్స్. సో ఫ్రెండ్స్, ఈ స్కాన్ అవుతుంది. నా వీడియోని పాస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని అయితే నేను పాస్ చేశాను. నా వీడియోని పాస్ చేస్తాను. ఫ్రెండ్స్, చూడండి. సో ఫ్రెండ్స్, నా వీడియోని అంతా నేను పాస్ చేస్తాను. ఇది మళ్ళీ లోడింగ్ అయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యాప్లో మనము ఏం చేయొద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఇది లోడ్ అయింది కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ అంతా బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గో లాంచర్ అన్న కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు స్లైడ్ చూపెడతాను. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ వస్తుంది. ఇక్కడ డేటా కనెక్షన్ పక్కకు 3 డాట్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఒక ఆప్షన్స్ కానీ ఫ్రెండ్స్. ఇప్పుడు సిస్టమ్ సెట్టింగ్స్ అంటే మన మొబైల్లో వచ్చే సిస్టమ్ సెట్టింగ్స్. గో సెట్టింగ్స్ అంటే గో లాంచర్ సెట్టింగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నా మొబైల్లో లాంచర్ యాప్ గో ఫాంట్స్ ఓపెన్ చేసినప్పుడు స్కాన్ అయింది కదా ఫ్రెండ్స్. స్కాన్ అయితే ఆ ఫాంట్స్ ఈ యాప్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫ్రెండ్స్, అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ ఫాంట్ ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫాంట్ అని ఉన్నది, FONT. ఈ ఫాంట్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, యాప్ లేబుల్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు యాప్ లేబుల్స్ డిస్ప్లే అని ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఫాంట్ చేంజ్ చేసుకోవాలి కదా, అయితే సెలెక్ట్ ఫాంట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏ ఫాంట్ కావాలి. ఇప్పుడు నేను సెర్చ్ చేశాను కదా, ఇంకా స్కాన్ చేయాలనుకుంటే ఇప్పుడు మళ్ళొకసారి స్కాన్ చేశాను కదా, ఇంకా స్కాన్ చేసుకోవాలంటే చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను స్కాన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ స్కాన్ చేశాను, మళ్ళీ స్కాన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ ఫాంట్ ప్రెస్ చేసుకొని
ఇప్పుడు మనకి ఏ లాంచర్ కావాలో ఏ ఫాంట్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏంటిదంటే మీ ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ వాంట్ టు సెలెక్ట్ మై ఫాంట్. సో ఫ్రెండ్స్ నేనైతే ఈ రోబోటో బోల్డ్ సిస్టమ్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ వెయిట్ ఏ మినిట్. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను వచ్చేసి రోబోట్ బోల్డ్లో అన్నా కదా, ఇప్పుడు రోబోట్ బోల్డ్లో ఉన్నా కదా ఫ్రెండ్స్. రోబోట్ కోబోలో కాదా అంటే అది ఇది సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే నేను వేరే సెలెక్ట్ చేస్తున్నాను. ఇది నోటో సిరీఫ్ బోల్డ్ ఇటాలిక్ ఉన్నది కదా ఫ్రెండ్స్, దీన్ని ప్రెస్ చేసి ఓకే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు సెలెక్ట్ ఫాంట్ అంటే సెలెక్ట్ ఫాంట్ చూడండి. ఫస్ట్ నా మొబైల్ వేరే ఫాంట్ ఉండే, ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు చూడండి మొబైల్ ఫాంట్ సెలెక్ట్ అయింది, చూసారు చేంజ్ అయింది, చూసారు కదా. ఇప్పుడు ఈ మొబైల్ ఫాంట్ చేంజ్ అయిందని మీరు నేను చెప్పిన యాప్స్ ఉంటాయి కదా, ఈ అదేంటిది నేను ఒక యాప్ చెప్పినా కదా, ఈ గో లాంచర్ ఫాంట్ ప్లస్ ఇంకోటి ఎక్స్ట్రాక్ట్ లాంచర్ అని చెప్పాను కదా. మీరు ఆ యాప్ డిలీట్ చేయొద్దు ఫ్రెండ్స్. డిలీట్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న లాంచర్ వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏమైనా కొత్త అప్డేట్స్ చేస్తే మీ మెయిల్లోకి వస్తుంది, ప్లస్ మీ నోటిఫికేషన్ టూల్ బార్ మీద నోటిఫై అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో and share this video friends.